నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే చేతుల మీదుగా దివ్యాంగులకు వాహనాలు, వేణుమాలాని పుట్టిన రోజున సేవా కార్యాలు, ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుక, గోదావరికంలో మెడికల్ షాప్ల బంద్. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. దివ్యాంగులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని, ఉచిత వాహనాల పంపిణీ ద్వారా దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, మేయర్ మహంకాళి స్వామి అన్నారు. తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు 20 మందికి లబ్ధిదారులకు ఉచిత ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా నిర్వహించారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం సంక్షేమంతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలను కూడా సమన్వయంతో ముందుకు తీసుకువెళ్తున్నదన్నారు. దివ్యాంగుల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించే దిశగా ప్రభుత్వం నిరంతర కృషి జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు ఉన్నారు. నేను చాలా సంవత్సరాల బట్టి ఎంతో మా నాయకులను కలిసిన నేను గత 10 సంవత్సరాల నుంచి నాకు స్కూటీ కావాలని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. మన రాజ్ ఠాకూర్ అన్న, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఒకసారి నేను సార్ని కలిసినప్పుడు నాకు భరోసా ఇచ్చిండు. నేను ఎప్పటికీ నీకు ఏ సందర్భంలో అయినా నీకు ఏ ఆపద వచ్చినా నేనుంటానని నాకు చాలా ధైర్యం చెప్పాను సారు. నీకు ఇప్పిస్తా, ఎవరు ఇప్పించినా ఇప్పియకున్నా నేను మాత్రం ఇప్పిస్తా, నీకు ఏది కావాలన్నా చేస్తాను అని సార్ నాకు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలో ఈరోజు వికలాంగులకు ప్రభుత్వం నుంచి దాదాపుగా 20 వెహికల్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క వెహికల్ కాస్టు 1,80,000 నుంచి 2 లక్షల రూపాయల విలువైన వెహికల్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం దగ్గర కొన్ని వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టినప్పటికీ కూడా ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి కొంతమంది అవకాశం ఉండి చదువుకోని పరిస్థితులలో కూడా వికలాంగులు ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకత గౌరవ ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి ఉన్న చొరవతోటి ఈరోజు కొత్తగా వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా చదువుకోని వాళ్ళకు కూడా ఇప్పించాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. వాళ్ళు వ్యాపారం చేసుకునే దగ్గరికి వాళ్ళు స్కూటీ మీద పోతేనే వాళ్ళ పని అయితే కనుక తప్పకుండా వాళ్ళను ఆ రకంగా ఆదుకోవాలనే సంకల్పంతో ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ప్రయత్నం చేస్తున్న తరుణంలో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇంత అవకాశం రావడం జరిగింది. ఇదంతటికి కూడా ప్రత్యేకంగా ప్రతి పేదవాన్ని ఆదుకోవాలి, ప్రతి వికలాంగునికి అన్ని సౌకర్యాలు కల్పించాలి, వాళ్లకు కావలసిన కనీస సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ఈరోజు మన మీద ఉందనేది ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. మీరందరూ చూస్తూ ఉన్నారు, రామగుండం ప్రజలందరినీ ఒకటే కోరుతా ఉన్నాం. గత పాలకులు 10 సంవత్సరాల నుంచి వికలాంగుల గురించి, పేదవాళ్ళ గురించి, బడుగు బలహీన వర్గాల గురించి ఎప్పుడు పట్టించుకోకపోయినా కూడా ఈసారి ఖచ్చితంగా రామగుండంలో ఉన్న పేదలందరికీ అవకాశం కల్పించాలి. పేదవాళ్లకు న్యాయం చేస్తే మాత్రమే జీవితం దానికి ఒక సార్థకత ఉంటుందనే ఆలోచనతోటి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో వికలాంగులకు ఇది ఒక వరం లాంటిది అనేది చెప్తా ఉన్నాం. రామగుండం నియోజకవర్గంలో సుమారుగా ఫిజికల్ ఛాలెంజ్కి సంబంధించినటువంటి వాళ్ళని వికలాంగులు అనకూడదు, దివ్యాంగులు, ఫిజికల్ ఛాలెంజ్డ్, అన్ని కాలు చేతులు ఉన్న కూడా మనం చక్కగా ఉన్నాం. కానీ వాళ్ళకు ఏదో ఒక లోపం ఉన్నా కూడా ధైర్యంగా సమాజంలో ముందడుగు వేస్తూ వారి జీవనాన్ని కలుపుతూ వారికి సరైన గౌరవం ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన.
మరి ఈరోజు సుమారుగా 20 మందికి త్రీ వీలర్ మాదిరిగా స్కూటీస్ ఇవ్వడం జరిగింది. అదే మాదిరి అనేక మందికి గతంలో కూడా ట్రై సైకిల్స్, బ్యాటరీ సైకిల్స్ కూడా ఇచ్చారు. ఇంకా చాలామంది, కొంతమంది పూర్తిగా దివ్యాంగులైన వాళ్ళు దీనికి కొన్ని లిమిట్స్ తోటి పెట్టడం జరిగింది. చాలామంది ఆన్లైన్లో అప్లై చేసుకోలేదు. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. ఆన్లైన్లో ఫార్మసీల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఫార్మసీ వ్యాపార రంగాల పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణాల బంద్ కొనసాగుతూ ఉంది. ఈ బంద్ ప్రభావం పెద్దపల్లి జిల్లాలో సుమారు 650కి పైగా, గోదావరిఖనిలో 200కు పైగా మెడికల్ షాపులు మూతపడ్డాయి. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కంజాంపురం రాజేందర్ ఆధ్వర్యంలో గోదావరిఖని మెడికల్ షాపుల నిర్వాహకులు నిరసనను వ్యక్తం చేస్తూ గోదావరిఖని నగరంలో భారీగా ర్యాలీ చేపట్టారు. ఆన్లైన్ మందుల అమ్మకాల వల్ల మెడికల్ షాపుల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, దీనిపై ఆధారపడి కోట్లాది మంది జీవనోపాధి ప్రమాదంలో పడిందని పెద్దపల్లి జిల్లా మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కంజాంపురం రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కోశాధికారి పోలు సతీష్, పట్టణ కోశాధికారి పిట్టల శ్రీనివాస్, సీనియర్ సభ్యులు ఎన్ కరుణాకర్ రెడ్డి, విష్ణుమూర్తి, కోటగిరి వాసు, కోటగిరి సంతోష్, అశోక్, మార్గాచారి, రాజేందర్, సత్యనారాయణ, శ్రీధర్ తదితరులు ఉన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కిడ్నీ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ పిలుపు మేరకు బంద్ పాల్గొనడం జరిగింది. పెద్దపల్లి డిస్ట్రిక్ట్, అందులో గోదావరిఖని టౌన్లో ముఖ్యంగా ఆన్లైన్ మందులు అమ్మకం నిలిపివేయాలి, సోరియాసిస్ డ్రగ్స్ నిర్మూలించాలి. ఎందుకంటే ప్రధాన డిమాండ్లలో మత్తు పదార్థాలు విచ్చలవిడిగా అమ్మడం వల్ల యువత చెడిపోయి పబ్లిక్ నష్టపోతుంది. యువత అనేది చెడిపోకుండా ఉండడానికి ఆన్లైన్ తీసేయాలి, రిస్ట్రిక్షన్ లేకుండా మందులు అమ్మకూడదు. ముఖ్య ఉద్దేశంతో ఈరోజు బంద్లో పాల్గొన్నాము. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి హాస్పిటల్లో ఎమర్జెన్సీ మెడిసిన్ ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ కూడా మా అందరికీ, మా మెడికల్ అసోసియేషన్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. మీడియా మిత్రులు కూడా మరి మాకెంతో సపోర్ట్ చేసి సహకరిస్తున్నారు, వారికి కూడా ధన్యవాదములు. ఈ ఆన్లైన్ అనేది రద్దు చేయకుంటే మళ్ళీ కూడా గవర్నమెంట్కు మళ్ళీ ఎవరో బంద్ కూడా మేము పాల్గొనడానికి సిద్ధం చేస్తాము. కనుక ఖచ్చితంగా పబ్లిక్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్ వ్యవస్థను రద్దు చేయాలని కోరుకుంటున్నాం. మోడీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ ఈరోజు గోదావరిఖని పైలాన్ చౌరస్తా వద్ద సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ప్లే కార్డ్స్తో నిరసన కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు ఏ నరేష్ మాట్లాడారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు ఏ వెంకన్న, బి అశోక్, జి మల్లేశం, ఐ రాజేశం, డి బుచ్చమ్మ, లింగయ్య, దుర్గయ్య, ఐలయ్య, మల్లికార్జున్, ప్రేమ్ కుమార్, కవిత, లక్ష్మి, సుగుణ, రమ, వినోద, మంజుల తదితరులు ఉన్నారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం ద్వారా ప్రజలపై అనేక భారాలు మోపుతున్నారు. ఈ యొక్క ప్రజలపై పడేటువంటి భారాన్ని నరేంద్ర మోడీ మరి ఏ విధంగా తీర్చాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ధరలు పెరగడం ద్వారా నిత్యావసర ధరలు, ఉప్పు ధర, పప్పు ధర, బియ్యము, కూరగాయలు, మంచి నూనె
ఇవన్నీ నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంది. దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుందని, ఆ ఆందోళన కార్యక్రమాలకు మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. టీయూసీఏ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు గోదావరిఖనిలోని ఓల్డ్ అశోక్ టాకీర్ లేబర్ అడ్డా వద్ద భవన నిర్మాణ కార్మికులతో కలిసి కరపత్రాలను పంచి గోడ పత్రికను విడుదల చేశారు. గేట్ మీటింగ్ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీయూసీఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఈసంపల్లి వెంకన్న, భవన నిర్మాణ కార్మిక సంఘ రాష్ట్ర నాయకుడు ఆర్ఎఫ్ శంకర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు తోకల రమేష్, నాయకులు ఇనగాల రాజేశ్వర్, కల్వల రాజమ్మల్లు, యాదగిరి, రాజయ్య, నాని, క్రాంతి తదితరులు ఉన్నారు. హైదరాబాద్లో జరపదలబెట్టిన చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు విజయవంతం చేయాలని ఈరోజు కార్మికులకు 5 లక్షల ఇన్సూరెన్స్, సహజ మరణం పొందితే కార్మికునికి 5 లక్షలు వచ్చే విధంగా మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే యాక్సిడెంట్ జరిగిన 10 లక్షలు ఇవ్వాలని, అలాగే బిడ్డ పెళ్లికి 1 లక్ష రూపాయలు ఇవ్వాలని, అలాగే కార్మికుడు డెలివరీ అయితే కార్మికురాలు కానీ నీ బిడ్డ కానీ డెలివరీ అయితే 1 లక్ష రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కార్మికునికి పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని భవన నిర్మాణ కార్మిక సంఘం తరపు నుంచి డిమాండ్ చేస్తూ చలో హైదరాబాదు ఏదైతే లేబర్ కమిషన్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం ఉన్నది. కావున ఇక్కడ ఉన్నటువంటి గోదావరి కానీ ఓల్డ్ అశోక్ అడ్డా మీద కార్మికులందరూ హాజరు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఆత్మీయుడిగా అందరి వాడిగా వేణు మలాని విరాజిల్లుతూ ఉండడం అభినందనీయమని పలువురు అన్నారు. గోదావరిఖని ప్రాంత ప్రముఖ వ్యాపారవేత్త వేణు మలాని పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆత్మీయ సోదరులు కవ్వంపల్లి సతీష్, నిజాముద్దీన్ మహత్కార్యం చేపట్టారు. నిస్సాయిలకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పాకెట్ మనీని అందించారు. వారి మధ్య కేకును కట్ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త, సేవామూర్తి, ఎందరో అన్నార్థుల ఆకలి తీర్చే స్ఫూర్తిదాయకమైన జీవితం గడుపుతున్న వేణు మలాని అన్నగారి జన్మదినం సందర్భంగా ఆయనను ఆదర్శంగా తీసుకుంటూ, ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఆదర్శంగా తీసుకుంటూ, తన జన్మదినం సందర్భంగా అన్నార్థులకు ఏదైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో కాంపెల్లి సతీష్ అన్న నేను ఆలోచన చేసి మన గాంధీ సార్ గారి సహకారంతో ఈరోజు ఈ నిరుపేదలకు పాకెట్ మనీ ఇవ్వడానికి మాకు తోచిన సహాయం మేము చేస్తూ వేణు మలాని అన్న గారి జన్మదినాన్ని ఘనంగా వారి పద్ధతిలో సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించాలని అనుకుని సార్ని కలవడంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గాంధీ సార్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ వేణు మలాని అన్నగారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త, సేవా స్వభావి, ప్రజలందరి మనసుల్లో నిలిచే వ్యక్తి, మానవ సేవే మాధవ సేవ అని తలచి ప్రజలకు నిరంతరం తన వంతు సేవ చేస్తూ ఆపదలో ఉన్నవారిని తన వద్దకు వచ్చిన సమస్యను పరిష్కరిస్తూ ఆదుకుంటూ అనేక రకాలుగా ఈ ప్రాంతంలో సేవా దృక్పథంతో ముందుకు వెళ్తున్న మా వేణన్న గారికి, వేణు మలాని అన్న గారికి మా అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా వేణన్న గారి పుట్టినరోజు ఉంది సార్, ఏ విధంగా చేద్దామని చెప్పి సార్ను సంప్రదించడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో గాంధీ ఫౌండేషన్ను ఏర్పాటు చేసి ఎంతోమంది నిరుపేద చిన్నారులకే కానివ్వండి, వృద్ధులకే కానివ్వండి, అంగన్వాడీ పిల్లలకే కానివ్వండి, ఎవరికైనా కానీ ఈ ప్రాంతంలో నేనున్నానంటూ ఆసరగా నిలిచి గాంధీ సార్ గారు గాంధీ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారి ద్వారా ఏ సేవా కార్యక్రమం చేసినా
నిరుపేదలకు అందుతాని ఒక మంచి ఆలోచనతోటి గాంధీ సార్ గారిని కలవడం జరిగింది. వారి సూచించడంతో ఈ ప్రాంతంలో ఈ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచిన మా గాంధీ సార్ గారికి నా తరపున, నిజాముద్దీన్ తరపున, మా అందరి తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేణు మలానన్న గారు నిత్యం ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఎదజల్లుతూ ప్రజలకు మరింత సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనసుల్లో నిలిచిపోయి భగవంతుని ఆశీస్సులతో వారు మరింత ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బతుకమ్మ ఛానల్ ప్రతినిధి కంది నాగరాజు, సుజాత దంపతుల కుమారుడు కంది సాగర్ జన్మదిన వేడుకలు భక్తి సేవా కార్యక్రమాల నడుమ ఎన్టీపీసీ సాయి సేవా సమితి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రత్యేక పూజలు, హారతితో పాటుగా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టి ఆ దంపతులు తమ మానవతావాదాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో గోలివాడ చంద్రకళ, కొండు రమాదేవి, సరిత లక్ష్మి, సాయి సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొని కంది సాగర్కు తమ జన్మదిన శుభాకాంక్షలను అందించారు. అభిమానం వెర్రితలలు వేయొద్దని, అభిమానులు సేవా కార్యక్రమాలు చేపట్టాలని పలువురు పేర్కొన్నారు. గోదావరికని అశోక్ థియేటర్లో యంగ్ టైగర్ విలక్షణ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. బర్త్డే కేకును కట్ చేశారు. సినీ సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సతీష్, నిజాముద్దీన్ అతిథులుగా హాజరు కాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నిర్వహణలో ఈ వేడుక జరిగింది. ఇందులో ఫ్యాన్స్ జిల్లా స్థానిక బాధ్యులు మీర్జా ఇలియాజ్ బేగ్, పిడుగు రాజు, తోట కుమార్, రాజేష్, బియాల మహేందర్, కొమ్ము సతీష్, ప్రశాంత్ తదితరులు ఉన్నారు. విలక్షణ నటుడు, గొప్ప నటుడు, మహానటుడు, మరొక మంచి పట్టున్నటువంటి సినీ రంగానికి ఒక పట్టుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక పట్టునిచ్చినటువంటి కుటుంబం నుంచి ఆవిర్భవించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ అంటేనే చాలామందికి చాలా గొప్ప నటుడుగా ఆయన వస్తుంటాడు. ఆయన ఒక విలక్షణమైనటువంటి ఎటువంటి పాత్రలైనా అవలీలగా, గొప్పగా, ఘనంగా, గంభీరంగా నటించేటువంటి సత్తా ఉన్నటువంటి నటుడు ఆయన. మరి అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఒక మంచి అభిమాన దళం ఉన్నది. అభిమానులు చాలామంది ఉన్నారు. ఆయన అంటే ప్రాణం కోసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి గొప్ప నటుడి జన్మదినం ఈరోజు. మరి కేవలం ఈ రామగుండం ప్రాంతానికి కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి చోట, ప్రతి కేంద్రంలో ఈయన జన్మదిన వేడుక జరుపుకుంటూ ఉన్నారు. మరి ఆయన ఎప్పుడు ఒక ఉద్బోధన చేస్తూ ఉంటాడు. అయ్యా, అభిమానమే కాదు, అభిమానంతో పాటు ఎక్కడైతే కష్టం ఉంటుందో, ఎక్కడైతే బాధ ఉంటుందో, ఎక్కడైతే కన్నీరు ఉంటుందో ప్రతి అభిమాని అక్కడ ప్రత్యక్షం కావాలి, వాళ్ళకు చేయితనివ్వాలి అనేటువంటి ఒక మంచి సంకల్పం కలిగినటువంటి వ్యక్తి మరి జూనియర్ ఎన్టీఆర్. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పినటువంటి ఉద్బోధ ప్రకారం ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో ఏమో కానీ రామగుండం కార్పొరేషన్ ప్రాంతంలో ఇప్పుడు రాజుగారి మహేందర్ ఇంకా చాలామంది అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. చాలా గొప్పగా చేస్తూ ఉన్నారు. మరి అటువంటి ఒరవడి ఎప్పటికీ ఉండాలి. జూనియర్ ఎన్టీఆర్ కేవలం నటుడే కాదు, అటువంటి అభిమానం అనేది మాకు వెర్రితలలు వేయద్దు. తప్పకుండా సమాజంలో ఒక మంచిని చేయాలనేటువంటి ఆలోచన ప్రతి అభిమాని అలవర్చుకోవాలని కోరుకుంటూ మనం ఒకసారి గట్టిగా చెప్పడం ద్వారా ఎక్కడ ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం. అంతేకాదు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.